సింగపూర్ మానేసి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు, అమరావతికి వచ్చేస్తున్నాడు అన్నంతగా ఒక ప్రచారం, హైప్ క్రియేట్ అవుతుంది. అసలు మీరు ఆయన మాటలు వింటంటే మనం రేపు పొద్దునే వెళ్ళిపోయేసి ఒక కార్పొరేట్ ఆఫీసులో మన మంగళగిరి దగ్గర, తాడేపల్లి దగ్గర మనకు ఒక ఇది ఇచ్చేస్తారు, మనం ₹1,00,00,000 నెలకి ఏడాదికి జీతం తీసేసుకుంటాం అని ఫీల్ అయిపోతాం. ఆ స్థాయి మనకి ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అక్కడికి వెళ్తే ఏముండదు, అది మనం అనకూడదు, అంతవరకు నడుస్తుంది. మూడోది వచ్చేటప్పటికి ఇక ఇవన్నీ ఇంత చేస్తుండగా అతను వచ్చేసి రాక్షసుడు వస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు, ఈ వీరుడు వెళ్ళి ఆ రాక్షసుని అడ్డుకుంటున్నాడు. పారిశ్రామికవేత్తలు రానంటున్నారు, భయపడుతున్నారు. లేదు జగన్ మళ్ళీ రాడు, నేనే వస్తాను రండి అని తీసుకొచ్చాను. ఇంకోటి ఇది, దాంతో పాటు 2047 దాకా ఈయనే ఉంటారు. స్వర్ణాంధ్ర అనేటటువంటిది అప్పుడు వస్తుంది, అంటే ఇది వరకు 2020కి వచ్చేద్దాం అనుకున్నారు, కానీ మధ్యలో 2-3 సార్లు ఈయన ఓడించడం వల్ల స్వర్ణాంధ్ర ఆగిపోయింది 15 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ 15 ఏళ్ళు ఇస్తే స్వర్ణాంధ్ర వచ్చేస్తుంది. అంటే అప్పుడు మనం లోపలికి ఎంటర్ అవగానే ఆ జగేపేట బోర్డర్స్ దగ్గర నుంచి కూడా రోడ్లన్నీ బంగారంతో, మనం మనుషులందరం కూడా ఒంటి నిండా బంగారంతో కనబడతాం అనమాట. అదే స్వర్ణాంధ్ర ఆ విజన్ లో ఉండాలి. ఇంకొక అంశం, పవన్ కళ్యాణ్ గారు అంటే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఇదంతా ఆయన మాట్లాడిన తర్వాత, రాజమండ్రిలో మాట్లాడిన తర్వాత కాపుల నుంచి వచ్చిన రియాక్షన్, అలాగే పార్టీ నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే ఆయన రియలైజ్ అవుతారా లేదనేది ఒకటి, తెలిసి మాట్లాడారా తెలియకుండా మాట్లాడారా, అది పార్టీకి డ్యామేజ్ వస్తుంది అనే ఆలోచన